మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతుపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కన్యా రాశి వాళ్ళకి జూన్ నెల ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, ఎట్లాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక జీవితానికి ఇది ఒక ఛాలెంజ్ నెల అని చెప్పుకోవచ్చును ఈ యొక్క జూన్ నెల. ఎందుకంటే గురువు వీరికి లాభస్థానానికి రాబోతున్నాడు. మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు అష్టమ భావానికి వెళ్ళేటువంటి సందర్భాలలో ఉన్నాడు. ఎందుకంటే సుమారుగా బాల్య యవ్వన వృద్ధ అంటే ఒక గ్రహము 0 నుంచి 10 డిగ్రీల లోపు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 10 నుంచి 20 మధ్యలో కొంచెం పర్వాలేదు. ఇక 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు అక్కడిగా మట్టిదే. మరి ఈ తరుణంలో శనైశ్వరుడు ఈ యొక్క మీనరాశిలో నుండి మేషరాశిలోకి ట్రావెలింగ్లో ఉన్నాడు. సో ఒక బాబు 9 నెలలు పూర్తయిన తర్వాత జననం జరుగుతుంది. ఆ జననం జరిగిన తర్వాత మనకు అందరికీ కనబడుతుంది. సో ఈ శనైశ్వరుడు అనేటువంటి ఈ యొక్క మన ఈ బిగ్ బాస్ ట్రావెల్లో ఉన్నాడు. ప్రజెంట్ కమింగ్ సూన్లో మేషంలోకి జంప్ అవుతాడు. ఈ జంప్ అయ్యే సందర్భంలో టార్గెట్ మేషమే కనబడుతుంది. అక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ ఈ జననం అయిపోయింది. శనైశ్వరునికి సంబంధించి మీనరాశిలో జననము అయిపోయి మేషరాశిలో మళ్ళీ కొత్త జననం కోసం ట్రావెల్లో ఉన్నాడు. ఇక్కడికి ఈ లైక్ అదేమిటంటే ఈ పొజిషన్ అయిపోయింది. సో కన్యా వారికి ఏమిటంటే అష్టమ స్థానం వైపుగా పరిగెడుతున్నాడు శనైశ్వరుడు. మరి అష్టమ భావానికి పరిగెత్తే సందర్భాలలో భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, గతంలో మనకు 200 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు, హాయ్ అంటే హాయ్ అనుకొని మాటలు కలుపుకొని దాని తర్వాత లైక్ మొబైల్ నెంబర్స్ తీసుకోవడాలో లేదా చాటింగ్స్ లేదా లైక్ ఇంకా ఎంత దూరం వెళ్ళారో వాళ్ళ మనసుకే తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలలో వాడుకొని వదిలేయడమా లేదా మీ ఇంట్లో వెలవడమా లేదా ఇప్పుడు సీక్రెట్గా ఉన్న విషయం కదా ఇది. ఇప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగింది, అది ఎవ్వరు లేరు అనుకుంటుంది, అంతా గుడ్డిగానే ఉందని చెప్పి అది పాలు తాగింది. కానీ టైం ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా. సో లైట్ వేస్తున్నాడు గురువు వచ్చి 11వ భావంలో లైట్ వేస్తే చీకటిగా చీకటిగా అంటే ఇక్కడ నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. చీకటి ఉన్నప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఎవరు చూడలేరు కదా అని చెప్పి ఏదైనా చేయొచ్చును అని చెప్పి అనుకుంటాం. అయ్యో ఒక అమ్మాయి ఎక్కడ ఉంది అనుకుందాం, లేదా ప్రపోజ్ చేయాలి అనుకున్నాం, లేదా అక్కడ ఫుడ్ రిలేటెడ్ వస్తువు ఉంది అనుకున్నాం, లేదా అక్కడ మందు రిలేటెడ్ ఉంది అనుకుందాం, లేదా అక్కడ గేమ్ రిలేటెడ్ ఉంది అనుకుందాం. అంటే పాయింట్ బాగా అర్థం. చీకటిలో నువ్వేం చేస్తావో చెయ్యి, భగవద్గీత కూడా ఉంది అక్కడ. సో నువ్వు ఏది ముట్టుకుంటావు ముట్టుకో, నీ ఇష్టం, నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది అది. నువ్వు చేసుకునే కర్మ, నువ్వు మందు సైడ్ వెళ్తే నీ కర్మ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అమ్మాయి సైడ్ వెళ్తే ఆ లైట్ వేయగానే ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ కాగానే నలుగురిలో ఇజ్జత్ పోతుంది, నలుగురిలో విషయం బండారం బయటపడుతుంది. ఇది గమనించుకోండి. ఇప్పుడు రాజు తరుణ్ హీరో ఉన్నాడు, కొన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు మధ్యలో నడిచింది. తనకు గురువు అర్ధాష్టమ గురువు అవ్వగానే 2024 ఆగస్టు నుంచి బట్టబయలైంది విషయం. ఇలాంటివి చాలా ఉన్నవి. ఈ విషయం ఒక్కటి బయటకు వచ్చింది అంతేగాని అలా బయటికి రాకుండా ఉన్న విషయాలు చాలా ఉన్నవి. సో అలా బయటికి రాబోతూ ఉన్నవి. మరి ముందుగానే మీరు మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకోండి, బయటికి రాకముందే. ఇది ఒక హెచ్చరికగా నేను చెప్తున్నా, ప్రమాదంగా చెప్తున్నా. ఇది బాగా అర్థం చేసుకోండి కన్యా రాశి వారు. మీ జీవితంలో ఏవైతే మీరు తెలియకుండా చేశారో,
మీ ఫోటోలు ఎక్కడైనా ఉన్నాయా, బ్లాక్మెయిల్కు గురవ్వడం కానీ లేదా ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ లో ఉన్నారా, వివాహం జరిగి కూడా మీ భార్యకు తెలిసే టైం దగ్గర పడ్డది లేదా మీ భర్తకు తెలిసే టైం దగ్గర పడ్డది, లేదా లంచం తీసుకున్నారా సీక్రెట్ గా పై అధికారులకు తెలియకుండా తెలిసే సమయం ఆసనం అవుతున్నది, లేదా ఏదైనా కావచ్చు మీరు సీక్రెట్ గా చేసిన విషయాలు బట్టబయలయ్యేటువంటి సమయం ఆసనం కాబోతున్నది. కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెప్తున్నాను, చెక్ చేసుకోండి. ఇంతకు మించి నేనేం చెప్పను. సో కన్యారాశి అనగానే మనకు పా పి పు పే అక్షరం. ఈ నెల వీరికి ఒకటే చెప్తున్నాను, కొత్త దిశలో వెళ్ళేటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఉంది కదా లైక్ ఇంతే అని చెప్పి కాకుండా కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది. జాబు, డబ్బు ఇవి 2 ఈ నెల మీకు యోగంగా ఉన్నవి. ఇక పని ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. సీనియర్స్ ఎక్కువగా మీపై దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇదే సీనియర్స్ ఎక్కువగా దృష్టి పెట్టే పరిస్థితి అంటే వీడు ఏంది గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వీడు ఏదో చేస్తున్నాడు, సంథింగ్ రాంగ్ అనేటువంటిది వాళ్ళకు ఏదో ఆ టైం అనేది వస్తుంది అంతే. ఇక మీరు చేస్తున్న పనికి గుర్తింపు రావడం కూడా కొంచెం కష్టమే అని చెప్తున్నాం. అందుకే జాబ్ మారాల్సి వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా జూన్ 20 తర్వాత మంచి అవకాశాలు అయితే ఉన్నవి. ఇంటర్వ్యూలు చక్కగా కూడా క్లియర్ అయ్యే కొత్త కంపెనీ నుంచి మంచి కాల్స్ రావడము, అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీ నుండి ఏమైనా అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. జూలైకి జాబ్ మార్పు యోగం మాత్రం బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా డబ్బు పరంగా ఈ నెల కొంత జాగ్రత్త అవసరం. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఒక పెద్ద ఖర్చు ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ కారు కొనాలి అనుకున్నా, గృహం కొనాలి అనుకున్నా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. సేవింగ్స్ తగ్గేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగబోతున్నవి ఈ నెలలో ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క జూన్ చివరిలో ఒక కొత్త ఆదాయం కూడా వీరికి మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి మార్కెట్లో కొంచెం కొత్త అవకాశాలు కానీ ఈ మార్కెట్ను విస్తరించాలి అని అనుకునేటువంటి అవకాశాలు యోగంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మార్కెటింగ్ ఒక మంచి పెద్ద లాభంగానే ఉంది. అదేవిధంగా ప్రేమ, వివాహానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి చిన్న అపార్థాలు అయితే ఉండబోతున్నవి. సీక్రెట్ గా ఉన్నటువంటి విషయాలు బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మాటల వల్ల గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈగో ఫీలింగ్ వల్ల కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భార్యాభర్తలలో టైం ఇవ్వకపోవడం. ఎందుకంటే ఒకరు నీ మాట వింటలేరు, ఎవరో బయట వారు వింటున్నారు అంటే అయిపోయినట్టే విషయం. భార్యాభర్తలు భర్తని మాట వింటలేడా, ఈ భార్య పోయి ఎవరికో ఈ బాధని చెప్పుకుంటుంది. చెప్పుకుంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఇల్లీగల్ అఫైర్స్ అయిపోతుంది ఎవరితో చెప్పుకున్నా. సో భర్త భార్య ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలి. ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రతిరోజు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఒక హగ్గో లైక్ ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి భార్యాభర్తలు. ఖచ్చితంగా ఈగోలను పక్కకు పెట్టుకొని లవ్ను చూపించుకోవాలి, ప్రేమను చూపించుకోవాలి. దీనివల్ల ఎప్పటికీ మీరు ప్రేమగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. టైం అనేటువంటిది ఇవ్వాలి. గుర్తుంచుకోండి, నాకు టైం లేదు, నేను బిజీ అంటే కుదరదు. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కమ్యూనికేషన్ మార్చితే సంబంధం బలపడుతుంది. అదేవిధంగా సింగిల్స్కు జూన్ చివరిలో వివాహ ప్రయత్నాలు జరిగేటువంటి ప్రయత్నాలున్నాయి. అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సంతాన యోగము, వివాహ యోగం ఉన్నది. ఒకవేళ వివాహ యోగంలో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను కన్సల్ట్ కండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఎంటర్ అవుతున్నది కనుక మనమే తెలియక అమాంతం ఎగిరి బురదలో కాలు వేసినట్టు ఉంటుంది. మరి మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. కుటుంబ బాధ్యతలు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో మీపై ఆధారం అధికంగా పెరగబోతున్నది. కుటుంబంలో మీ మాటకు కొంత విలువ తగ్గే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్ కొంత
మానసిక ఒత్తిడి రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఆహారాన్ని టైం ప్రకారంగా భుజించే ప్రయత్నం చేయండి. ఇంత కష్టపడేది దానికోసమే. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అప్పులు ఇవ్వకండి, అదేవిధంగా ఖర్చులు కంట్రోల్ చేసుకోండి. మాటల వల్ల కొన్ని గొడవలు అనేటువంటి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి బుధవారము గణపతి ఆరాధన, గణపతికి కొంత గరకను సమర్పించండి. నెలలో ఒకసారైనా ఎక్కడైనా గణపతి హోమం జరిగితే ఆ హోమంలో కూర్చునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జామ పండు, బత్తాయి, పచ్చగా ఉండేటువంటి పండ్లను గణపతికి నివేదన చేయండి, లేదా ఎవరికైనా దానంగా ఇవ్వండి. కివి పండు ఆల్సో. అదేవిధంగా గ్రీన్ కలర్ ధోతిని ఒక బుధవారం రోజు ఎవరికైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి, మంచి గ్రీన్ కలర్ ధోతిని. నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 17, 21, 30 లక్కీ డేస్. అదేవిధంగా ఆకుపచ్చ లక్కీ. నెంబర్ 5 లక్కీ నెంబర్ వీరికి. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని రాబోతుంది కనుక ఇట్టి సందర్భాలలో ఒక మాట చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి నెలలో ఒక పౌర్ణమికి, ఒక అమావాస్యకు శనికి సంబంధించినటువంటి హోమాలు ఉంటున్నవి కనుక ఇట్టి హోమాలు ఒకటి విజయవాడ, రెండవది గానగాపూర్, ఈ క్షేత్రాలలో ఉంటవి. గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాం, ఇది సత్యంగా చాలా మంది కాల్ చేస్తున్నారు. పాల్గొనేవారు సంప్రదించండి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీరే. ఎందుకంటే మీరు వెళ్ళేటువంటి మార్గం సరైందా కాదా, నేను వెళ్ళేటువంటి పరిస్థితి సరైందా కాదా, ఎన్నెన్నో పైసలు అనద్దు. కలియుగమా ఇది, అసలు ఏ యుగమో కూడా తెలియదు. జనాలు నిజంగా తాగడానికి, తినడానికి, ఫంక్షన్లకు ఎన్ని అంటే అన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు. మరి నా పరిస్థితి ఏంది, నేను ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కరెక్టేనా కాదా, నా వర్షం నేను చెప్తున్నాను. నా దగ్గర అంటే చాలా మంది వస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు 40 లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేస్తే 20 రోజులు కూడా కూతురు ఉంటలేదు అక్కడ. ఏంది పరిస్థితి? షుగర్ వచ్చిందని చెప్పి భార్యను విడిచిపెడతారా? ఇన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలతో, ఎందుకంటే చాలా మందితో నేను మాట్లాడి వారి ఇంట్లో మనిషిలాగా నేను మాట్లాడుతున్నా కనుక నేను చెప్పేది ఒకటే, మీ జీవితం గురించి మీరు తెలుసుకోండి. ఎట్లా ఉంది, ఏమిటి, రేపటి పరిస్థితి ఏంది, మనం ఏం చేసుకుందాం, మరి రెమెడీ చేసుకుంటే బాగుంటుందా అనేది తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. కానీ ఏమని చెప్తాం? సో ఏదున్నా వన్స్ నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది మాత్రం నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తా, అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఈ మాసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.